ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటిది? తొందరగా వీర్యం వెళ్ళిపోవడం. చాలా మంది గడియారాలు పెట్టుకొని సెక్స్ చేస్తుంటారు. 1 నిమిషం వచ్చింది సార్, 2 నిమిషాలు వచ్చింది సార్, 2 నిమిషాలు బిలో ఉన్నాను సార్. నేనంటాను గడియారం పక్కన పెట్టండి. ఆ గడియారం ఉన్నది ఒక టెన్షన్ పెడుతుంది, ఇంకా చేయలేకపోతున్నా, ఆ టెన్షన్తో ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది. గడియారం పక్కన పెట్టి నీ పార్ట్నర్కి ఏం కావాలి, ఆమె నీతో ఏం కోరుకుంటుంది, ఆమె సుఖపడాలంటే ఏం చేస్తే సుఖపడుతుంది. చాలా మంది మగవాళ్ళకు సెక్స్ తొందరగా వచ్చేస్తుంది, ఎరెక్షన్ తొందరగా వస్తుంది, తొందరగా కారిపోతుంది. స్త్రీలకు అలా కాదు, చాలాసేపు స్టిమ్యులేట్ అవుతారు, స్టిమ్యులస్ అవుతారు వాళ్ళు. చాలాసేపటికి మనం సెక్స్ మొదలు పెట్టాక చాలాసేపు తర్వాత కామ కోరికలు ఒక శిఖరానికి చేరుకుంటాయి, పీక్ మీద వస్తారు. చాలాసేపటి డిశ్చార్జ్ అవుతారు, చాలాసేపటి వాళ్ళకు డిశ్చార్జ్ అవ్వదు తొందరగా. మనం అలాగా తొందరగా అంగంలో స్తంభిస్తుంది, మనం తొందరగా కారేసుకుంటాం, అంటే వీరం బయటికి రావడం జరిగిస్తుంది. ఇద్దరు సరిగా ఉండాలి అంటే సెక్స్ మొదలు పెట్టాక ఏం ఫస్ట్ చెయ్యాలంటే 4 ప్లే చెయ్యాలి. ముద్దు ముచ్చట. వాళ్ళకి కామనాడులు ఉంటాయి కదండి, శరీరంలో చాలా చోట్ల కామనాడులు ఉంటాయి స్త్రీలకు. వాళ్ళు ఎక్కడ అంటే డిఫరెంట్, స్త్రీలకు డిఫరెంట్ ఉంటాయి. మన భార్యకు, మన పార్ట్నర్కు ఎక్కడ ముట్టుకుంటే ఆమె చాలా స్టిమ్యులేట్ అవుతుంది సెక్సువల్ పరంగా, ఎక్కడ ముద్దు పెడితే ఆమెకు బాగా ఇష్టపడుతుంది, ఆమె కామకోరికలు బాగా పెరుగుతాయి అని మనం తెలుసుకొని కోరుకున్న చోటే మనం ముద్దు ముచ్చట్లు 4 ప్లే కొనసాగిస్తే వాళ్ళ కామ కోరికలు కూడా శిఖరానికి వస్తాయి, ఫుల్ స్టిమ్యులేట్ అవుతాయి. అప్పుడు ఓ 10 నిమిషాలు చేశాక మన అంగం ప్రవేశపెట్టాలి. రంగప్రవేశం చేయాలనుకోండి. రంగప్రవేశం చేసుకుని మనం సెక్స్ చేస్తుంటే వాళ్ళు కూడా వాయు ప్రాప్తి చెందుతారు, వాళ్ళకు కూడా ఆర్గజం కలుగుతుంది. ఫస్ట్ 4 ప్లే చేసాం కదా 10 నిమిషాలు, తర్వాత ఇన్ ప్లే లోపల ఆడుకున్నాం. ఆ లోపల వెనకకు ముందు చేస్తున్నప్పుడు ఆ జీ స్పాట్ దగ్గర బాగా వాళ్ళకు కూడా కామ కోరికలు, కళ్ళు మూసుకుని హాయిగా పడుకుంటారు, కౌగిలించుకుంటుంటారు, వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు. అప్పటికి కాలేదు అనుకోండి, కానప్పుడు మనకు తొందరగా వీర్యం వెళ్ళిపోయినప్పుడు అలాగే పైన పడుకొని అంగంలోనే ఉంచి ఇలా పైన రాపిడి చేసాం అనుకోండి, వాళ్ళు అవుట్ ప్లే అంటారు దీన్ని, వాళ్ళకు కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. 4 ప్లే, ఇన్ ప్లే, అవుట్ ప్లే. ఈ సెక్స్కి 3 భాగాల్లో పనిచేయాలండి. అప్పుడు మనం సెక్స్కి ఎంజాయ్ చేయగలుగుతాం, ఇరువైపులా వాయు ప్రాప్తి పొందుతారు. ఇటు నువ్వు అటు నీ పార్ట్నర్ ఇద్దరు కూడా సుఖపడతారు. భార్య భర్తలు ఇద్దరు సుఖపడాలి అంటే సెక్స్ గురించి అసలు తెలుసుకోవాలి. వెళ్ళంగానే అంగప్రవేశం చేసి సెక్స్ స్టార్ట్ చేయకూడదండి, అది ఒకటి. అసలు వీర్యం ఎందుకు తొందరగా వెళ్ళిపోతుంది? ఇప్పుడు మనకి యూరిన్ వస్తుంది కదండి, మనం ఆపుకుంటుంటాం. మనకు బస్సులో ఉన్నాం, బండిలో ఉన్నాం, కారు నడుపుతున్నాం, ఓ మీటింగ్లో కూర్చున్నాం, మనకు వస్తుంది, వస్తే ఏం చేస్తాం? ఆపుకుంటాం. అలాగే ఎమోషన్ మలం కూడా వస్తుంది అనుకోండి, దొడ్డికి వచ్చినా కూడా ఆపుకుంటాం. కానీ వీర్యం వెళ్ళేటప్పుడు, సెక్స్ చేసేటప్పుడు మనకు వీర్యం వెళ్తున్నప్పుడు కూడా మనం ఆపుకోలేము. ఆపుకోవాలనుకున్నా కూడా ఆపుకోలేము. ఆ శక్తి మనకు ఉండదు. ఆ శక్తి మనకు లేకుండా పోతుంది. ఎందుకు పోతుంది తర్వాత చెప్తాను. మనకు ఇప్పుడు అంగం వైపు వచ్చే రక్తనాళాలు, కండరాలు, ఆ నరాల మీద ఉన్న పట్టుతత్వం అది తగ్గింది. ఇప్పుడు మనం యూరిన్ వచ్చేస్తే ఆపుతుంటాం కదండి, అలాగే దొడ్డికి వస్తుంటే ఆపుకుంటాం. వీర్యం బయటికి వెళ్తేప్పుడు ఆపుకోలేకపోతాం. అంటే దానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది, హస్తప్రయోగం చేసే వాళ్ళలో మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో కెమికల్ సీరోటోనిన్ తగ్గిపోవటం వల్ల నరాల మధ్య ఉంటుంది, దానికి న్యూరో హార్మోన్, హైపీ హార్మోన్ కూడా అంటారు. ఆ హార్మోన్ లోపించడం వల్ల, ఆ నరాల పట్టుతత్వం తగ్గిపోవటం వల్ల, ఆ కండరాలు నరాలు వీక్ అయిపోవటం వల్ల మన వీర్యం తొందరగా వెళ్ళిపోతున్నా అబ్బా 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 అనుకుని వీర్యం బయటికి పోతూనే ఉంటుంది. ఆపుకోలేకపోయామనే బాధ, మనోవేదన, కుంగుబాటు మన మనసులో, మన బ్రెయిన్లో ఉండిపోతుంది. అయినా ఆపుకోలేము. ఆ శక్తి కోల్పోయాం. గతంలో చేసిన తప్పులు తెలిసి తెలియని వయసులో 12, 13 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం మొదలు పెట్టుకున్నాము, తొందరగా వెళ్ళిపోతుంది. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అంటారు దీనికి. అంటే మనకు ఇంకా చేయాలనుకున్నా చేయలేకపోవటం ఒకటి. రెండోది ఏంటంటే, మనం అలవాటు వేసుకుంటాం. హస్తప్రయోగం చేసేటప్పుడు మనకి ఎవరు చూస్తారు, భయం, సిగ్గుపాటు, తొందర ముగించుకుందామని కొట్టుకొని ఆ బ్రెయిన్కు అలవాటు వేస్తాం. అలవాటు ఏంటి? తొందరగా వీర్యం బయటికి రావటం. మూడోది, మన అంగం ముందు భాగం, ఈ భాగం మొండం ఉంటుంది కదా, బుల్లెట్, ఈ క్యాప్సూల్, మనం ఇలా హస్తప్రయోగం చేస్తాం. ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల, ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా కూడుకోవటం వల్ల వీర్యం తొందర బయటికి రావడం జరుగుతుంది. సెన్సిటివ్ పెన్నిస్. ఇక్కడ దీంట్లో ఆల్ఫా, డెల్టా అని కొన్ని ఫైబర్స్ ఉంటాయి, వేల సంఖ్యలో నరాల ఫైబర్స్ ఉంటాయి. సెన్సిటివ్గా మారుతుంది, చాలా స్పర్శ అతిగా ఉంటుంది ఇక్కడిది, కాబట్టి తొందరగా వీర్యం బయటికి రావడం జరుగుతుంది. అలాగే వీర్యం కూడా పల్చగైపోవటం,
తగ్గిపోవటం, క్వాంటిటీలో తగ్గిపోవటం, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూటీఐ, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, సెమినల్ వెజికల్స్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా శీఘ్ర రక్తస్ఖలన సమస్య రావచ్చు. ఏ సమస్య వల్ల మీకు ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వచ్చినా దానికి అసలు డయాగ్నోస్ చేసి యునానీలు చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య, శీఘ్ర రక్తస్ఖలన సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు. ఒక్కసారి మందులు వాడుకున్నారనుకోండి, మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ప్రీమాచ్యూర్ సమస్యతో ముమ్మాటికి శాశ్వతంగా మీరు బయటపడవచ్చు.